హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏకే జాబ్ అప్డేట్స్. నోటిఫికేషన్ వచ్చేసరికి నాబార్డ్ నుంచి రిలీజ్ అయిందండి. నాబార్డ్ వచ్చేసరికి ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. మీరు కనుక మీ కెరీర్లో అద్భుతంగా స్థిరపడాలనుకుంటే మీకు ఒక చక్కనైన అవకాశం ఏంటంటే ఈ నోటిఫికేషన్ అండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు కనుక జాబ్ సాధించినట్లయితే మీకు వచ్చే ఫస్ట్ శాలరీనే 70,000 రూపాయల పైన ఉంటుందండి. సో 70,000 జీతం వస్తుందండి. 70,000 జీతం వస్తుందంటే చిన్న విషయం కాదండి. సో 70,000 జీతం వచ్చే మంచి ఉద్యోగాలు చాలా అరుదుగా వస్తుంటాయండి. అలాంటి నోటిఫికేషన్లు కేవలం డిగ్రీ విద్యార్థితో మీరు 70,000 జీతం స్టార్టింగ్ శాలరీ తీసుకోవడం అంటే చాలా గొప్ప విషయం అండి. కాబట్టి ఎవరైతే కసిగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పుకోవాలి. సో ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ మీరు అందించగలరు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే 17 జూలై నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. అలానే August 7తో అప్లికేషన్స్ ఎండ్ డేట్ అండి ముగుస్తాయి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టెంటేటివ్ డేట్స్ ఇచ్చారండి. ఇవి కన్ఫర్మ్ డేట్స్ కాదు. డేట్స్ అనేవి ఇవ్వలేదు, టెంటేటివ్గా ఇది ఈ టైంలో జరుగుతుందని ఇచ్చారు. ఆ టైం ఏంటంటే ఆగస్ట్ లాస్ట్ వీక్, అలానే సెప్టెంబర్ ఫస్ట్ వీక్. ఆ టైంలో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జరగవచ్చు. అలానే చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే జనరల్లో 74 ఉన్నాయండి. టోటల్గా 74 ఉన్నాయండి జనరల్. ఈ పోస్టులకి కేవలం డిగ్రీ మాత్రమే విద్యా అర్హత. మీకు కనుక డిగ్రీ ఉంటే ఈ పోస్టులు మీరు అప్లై చేసుకోవచ్చు, రాయొచ్చు. ఈ పోస్ట్ మీరు పొందే అవకాశం ఉంది. ఇవి చూసుకుంటే అన్రిజర్వ్డ్లో 31 ఉన్నాయి, ఎస్సీలో 10 ఉన్నాయి, ఎస్టీలో 5 ఉన్నాయి, ఓబీసీలో 22 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 6 ఉన్నాయి. టోటల్గా 74 పోస్టులు ఉన్నాయండి. అలానే అగ్రికల్చర్లో చూసుకుంటే 13 పోస్టులు ఉన్నాయండి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో చూసుకుంటే 3 పోస్టులు ఉన్నాయి. యానిమల్ హస్బెండరీలో చూసుకుంటే 4 పోస్టులు ఉన్నాయి. ఫిషరీస్లో చూసుకుంటే 6 పోస్టులు ఉన్నాయి. ఫారెస్ట్రీలో చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. ప్లాంటేషన్ హార్టికల్చర్లో చూసుకుంటే 6 పోస్టులు ఉన్నాయి. ల్యాండ్ డెవలప్మెంట్ సాయిల్ సైన్స్లో చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. వాటర్ రిసోర్సెస్లో చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్లో చూసుకుంటే 21 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చూసుకుంటే 15 పోస్టులు ఉన్నాయి. ఏఎంఆర్డీబీఎస్ టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 148 పోస్టులు అండి. ఇంకా పీడబ్ల్యూబీడీకి 7 పోస్టులు. అలానే ఏఎం రాజ్యసభ చూసుకుంటే 5 పోస్టులు. ఏఎం రాజ్యసభలో పీడబ్ల్యూబీడీ చూసుకుంటే 1 పోస్టు. మొత్తంగా చూసుకుంటే 162 ఉద్యోగాలు అండి. సో ఈ 162 ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందండి. వీటిలో జనరల్ పోస్టులకు వచ్చేసరికి కేవలం డిగ్రీ మాత్రమే విద్యార్హత. మిగతా పోస్టులకి తమ ఒక స్పెషల్ విద్యార్హత అయితే ఉండాలి. అంటే పీజీ కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన ట్రైల్లో మీరు కనుక విద్యార్హులై ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఒక పర్సన్ వచ్చేసరికి ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రమే, ఓన్లీ వన్ ఆప్షన్, ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోగలరండి. టేబుల్ 1లో చూపించిన విధంగా ఎవరైతే జనరల్కి అప్లై చేస్తారో మిగతా వాటికి అప్లై చేయడానికి వీల్లేదు. మిగతా వాటికి అప్లై చేసిన వాళ్ళు జనరల్కి అప్లై చేయడానికి వీల్లేదండి. సో కాబట్టి మీరు గమనించగలరు. మీరు దేనికైతే అప్లై చేస్తారో అందులో ఉన్న వాళ్ళతో మాత్రమే మీరు పోటీ పడాల్సి ఉంటుంది. అలానే మీరు కనుక చూసుకున్నట్లయితే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జూలై 1, 2021కి మీకు సర్టిఫికేట్ ఆల్రెడీ వచ్చి ఉండాలి. మీకు కనుక డిగ్రీ విద్యార్హత అయితే కావాల్సింది ఉంటే జూలై 1, 2021 నాటికి మీకు డిగ్రీ పట్టా అనేది వచ్చి ఉండాలి. సో ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే జనరల్ విభాగంలో వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. మీకు 60% మార్కులు ఉంటే చాలండి మీ డిగ్రీ నుంచి. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంబీఏ కానీ పీజీడీఎం నుంచి 55% మార్కులు ఉంటే సరిపోతుంది. లేదా ఈ 2 లేకపోతే మీరు సిఏ కానీ, సిఎస్ కానీ, ఐసీడబ్ల్యూఓ కానీ, పిహెచ్డి కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉంటే, పిహెచ్డి చేసి ఉంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు ఎలిజిబుల్ అనమాట. ఇందులో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి వచ్చేసరికి 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ విభాగం వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్లో ఉండాలని 60% మార్కులతోటి
అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఉన్నా సరిపోతుందండి, విత్ మినిమం 55% మార్క్స్ తోటి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండి, అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండి. యానిమల్ హస్బెండరీ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ వెటనరీ సైన్సెస్, యానిమల్ హస్బెండరీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం ఆఫ్ 60% మార్క్స్ అండి. అలానే ఫిషరీస్ చూసుకుంటే ఫిషరీస్లో డిగ్రీ ఉండాలండి. ఫారెస్ట్రీ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ ఉండాలండి. ప్లాంటేషన్ హార్టికల్చర్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఉండాలండి. ల్యాండ్ డెవలప్మెంట్ సాయిల్ సైన్స్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ సాయిల్ సైన్స్ ఆర్ అగ్రోనమీ ఉండాలండి. వాటర్ రిసోర్స్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హైడ్రాలజీ ఆర్ అప్లైడ్ హైడ్రాలజీ ఆర్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ విత్ హైడ్రాలజీ ఆర్ ఇరిగేషన్ ఆర్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ విత్ 60% మార్క్స్ అనేది ఉండాలండి. అలానే ఫైనాన్స్ చూసుకుంటే బీబీఏ కానీ బిఎంఎస్ కానీ చేసి ఉండాలి 60% మార్క్స్ తోటి. అలానే 2 years ఫుల్ టైం పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆర్ ఫుల్ టైం ఎంబీఏ ఫైనాన్స్ డిగ్రీ విత్ 55% మార్క్స్ అయినా ఉండాలండి. అలానే బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ విత్ 60% మార్క్స్ అయినా ఉండాలండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ విత్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI. ద మెంబర్షిప్ ఆఫ్ ICAI మస్ట్ హ్యావ్ బీన్ అప్డేట్ ఆన్ ఆర్ బిఫోర్ July 1st, 2021 అండి. సో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైనా మీరు ఒక బ్యాచిలర్ డిగ్రీ కనుక కంప్యూటర్ సైన్స్లో చేసి ఉన్నట్లయితే కంప్యూటర్ టెక్నాలజీలో కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ చేసి ఉంటాయి. అంటే ఇప్పుడు బీటెక్ కూడా CSE చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. 60% మార్క్స్ అనేవి మీకు వచ్చి ఉన్నట్లయితే, లేదా మీరు కనుక పీజీలో కనుక కంప్యూటర్స్ మీద చేసి ఉన్నట్లయితే అందులో 50% మార్కులు వచ్చినా సరిపోతుంది. సో అసిస్టెంట్ మేనేజర్ అండ్ గ్రేడ్ ఏ రాజ్యసభ కనుక చూసుకున్నట్లయితే దీనికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ వచ్చి ఉండాలండి. అలానే ఆ బ్యాచిలర్ డిగ్రీలో ఇంగ్లీష్ కానీ హిందీ మీడియం కానీ చేసి ఉండాలి. అందులో ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేది ఒక కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి. అందులో మీరు 60% మార్క్స్ అనేది తెచ్చుకొని ఉండాలి. SC ST PWBD అభ్యర్థి అయితే 50% మార్కులు అనేది వచ్చి ఉండాలి. ఇంకా పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ మినిమం 1 year ఇన్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్షా ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఉండాలండి. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ సబ్జెక్ట్స్ అట్లీస్ట్ 2 years ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కోర్స్. మీ డిగ్రీలో కనీసం 2 సంవత్సరాలు హిందీ కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానీ చదివి ఉండాలి. లేదంటే మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఏ మినిమం ఆఫ్ 60 మార్క్స్ అండి, లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ ఏ మినిమం ఆఫ్ 60% మార్క్స్ అండి. క్యాండిడేట్స్ మస్ట్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ అండ్ వైస్ వర్సా. మీరు ఇంగ్లీష్ నుంచి హిందీ అలానే హిందీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయగలిగి ఉండాలి. ఏది మీరు కనుక రాజ్యసభకి పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ ఫర్ రాజ్యసభకి అప్లై చేయాల్సి ఉంటే ఇవి కంపల్సరీ అండి. ఒకవేళ కనుక మీ యొక్క కాలేజీ లేదా యూనివర్సిటీలో CGPA OGPA CPI సిస్టమ్ ఉంటుందండి. అలా సిస్టమ్ ఉన్నట్లయితే పర్సంటేజ్ కాకుండా ఈ సిస్టమ్ ఉంటే 60% మార్క్స్ అంటే 6.75 వచ్చి ఉండాలండి. 55% మార్క్స్ అంటే 6.25 వచ్చి ఉండాలండి. 50% అంటే 5.75 వచ్చి ఉండాలి. 45% అంటే 5.25 వచ్చి ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్కి వచ్చేసరికి 21 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి అర్హులండి. అలానే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఆల్ OBC అప్లికెంట్స్కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. మిగతా వాళ్ళకైతే SC ST కానీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే మాత్రం 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం 3 phases మీకు సెలక్షన్ అనేది ఉంటుందండి. ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డెసిషన్ మేకింగ్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ అండ్ సోషల్ ఇష్యూస్ విత్ ఫోకస్ ఆన్ రూరల్ ఇండియా, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విత్ ఎంఫసిస్ ఆన్ రూరల్ ఇండియా. మొత్తం 8 విభాగాలు ఉంటాయండి. 8 విభాగాల్లో కొన్నిట్లో 20 క్వశ్చన్స్ ఉంటే కొన్నిట్లో 10, 30 అలా 40 క్వశ్చన్లు అలా కూడా ఉన్నాయండి. సో మ్యాక్సిమంగా మొత్తం టోటల్గా 200 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి హిందీ ఆర్ ఇంగ్లీష్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందండి. మొత్తం 120 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఎవరైతే ఇందులో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారండి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే జర్నలిస్ట్ పోస్టులకి అయితేనండి పేపర్ 1లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుందండి, డిస్క్రిప్టివ్ ఉంటుందండి. క్వశ్చన్స్ 3 ఉంటాయి, మార్క్స్ 100 అండి. టైం వచ్చేసరికి 1:30 90 minutes ఉంటుందండి. సో ఈ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అనేవి టైప్ చేయాలండి కీబోర్డ్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ పేపర్ 2 ఉంటుందండి, ఎకానమిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అండి. ఇది వచ్చేసరికి ఆబ్జెక్టివ్
అండ్ డిస్క్రిప్టివ్ కూడా ఉంటుందండి. ఆ 6 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అందులో 4 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో 2 వచ్చేసరికి 15 మార్కులు డిఫికల్ట్గా ఉంటాయండి. ఇంకో 2 వచ్చేసరికి 10 మార్కులతో ఉంటాయండి. అది కొంచెం మోడరేట్ లెవెల్లో ఉంటుందండి. సో మొత్తం వచ్చేసరికి 50 మార్క్స్కి అండి, గంటన్నర టైం అండి. ఇది కూడా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ టు బీ టైప్ యూజింగ్ కీబోర్డ్ ఎయిదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అండి. సో మీరు మొత్తంగా డిస్క్రిప్టివ్ మాత్రము పేపర్ మీద రాయడం కాదండి, కీబోర్డ్ యూజ్ చేసుకొని మీరు సిస్టంలో రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా స్పెషలిస్ట్ చూసుకుంటే వాళ్ళకి జనరల్ ఇంగ్లీష్ పేపర్ 1 ఉంటుందండి. అలా పేపర్ 2 చూసుకున్నట్టయితే వాళ్ళ స్ట్రీమ్ స్పెసిఫిక్ పేపర్ ఉంటుందండి. వాళ్ళ స్ట్రీమ్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయండి. ఆ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూ వచ్చేసరికి 50 మార్కులకు ఉంటుందండి. ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుందండి. ఎవరైతే ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అవుతారో తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఇష్యూ అన్నీ జరిగేసిన తర్వాత మీకు జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా మీకు సిలబస్ మొత్తం కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మీరు నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చదువుకోండి, సిలబస్ మొత్తం చూసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వాలి. అలానే ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అని మీకు ఎగ్జామ్కి ముందుగానే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుందండి. సపరేట్గా ఉంటుందండి ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, అలానే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి. సో దీనికి వచ్చేసరికి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫామ్ చూసుకొని ఫిల్ చేసి మీరు పోస్ట్ ద్వారా పంపించినట్లయితే మీరు ఫ్రీగా ఈ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ని పొందొచ్చండి. ఇవి అడ్రస్లు అండి. ఈ అడ్రస్లు కనుక మీరు కనుక పంపించినట్లయితే మీకు ట్రైనింగ్ అనేది లభిస్తుంది. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసేసరికి అండి, ఆంధ్రప్రదేశ్లో చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరం ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్ అండి. అలానే తెలంగాణ కనుక చూసుకుంటే హైదరాబాదు, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం అండి. ఇవి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెంటర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మనకి మెయిన్స్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఏవి లేవండి. మనకి ఉన్నదల్లా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు మనకు దగ్గరలో ఉండేవి. ఇవి మాత్రమే మెయిన్ సెంటర్స్లో ఉన్నాయండి. మెయిన్స్ ఎగ్జామ్స్కి సెంటర్స్ అండి. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీకి వచ్చేసరికి కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ ఉంటాయండి, 150 రూపాయలు. మిగతా వాళ్ళందరికీ అప్లికేషన్ ఫీజు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ కలుపుకొని 800 రూపాయల ఫీజు అనేది ఉంటుందండి. సో మీరు కనుక ఇక్కడ చూస్తే పే స్కేల్ చూడండి అండి. సో కొన్ని పోస్టులకి 28,150 అయితే, కొన్ని పోస్టులకి 34,350, కొన్నిటికి 46,600, కొంతమందికి కొన్ని పోస్టులకి 53,600. మొత్తంగా చూసుకుంటే ఈ డిఎన్ఎస్ అలవెన్స్, లోకల్ కంపల్సరీ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, గ్రేడ్ అలవెన్స్ ఇవన్నీ కలుపుకొని ప్రతి పోస్ట్కి మినిమం 70,000 అండి. ఖచ్చితంగా 70,000 రూపాయల జీతం అయితే లభిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కసిగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రం ఖచ్చితంగా దీన్ని మిస్ చేసుకోకూడదు. మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిన ఆపర్చునిటీ ఇది, గట్టిగా ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. అలానే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు nabod.org వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది అండి నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు. మీకు ఎప్పటికప్పుడు తాజా జాబ్ అప్డేట్స్ రావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.